MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. కేసీఆర్ కి కవిత రాసిన లేఖపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రాభవాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని కమల నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని, మునిగిపోయే ఆ నావ నుంచి కవిత బయటపడాలని అనుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు. అసలు ఆ లెటర్ కవితే రాశారు అనడానికి గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ మూడు పార్టీల నాయకుల రియాక్షన్స్ చూద్దాం. తండ్రి ఈమెకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడిందా, లేకుంటే తండ్రి ఈమెను దగ్గర రాని అనేటువంటి పరిస్థితి ఏర్పడిందా, అసలు వాళ్ళ కుటుంబంలో కలహాలు విషయమేనా, లేకుంటే రాజకీయంగా ఇదో ఎత్తుగడనా? కానీ ఇక్కడ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ఒక అపోహ సృష్టించేటటువంటి విధంగా వాళ్ళేదో పాపం అంతకుముందు కూడా ఇదే డ్రామాలు ఆడినరు. ఎలక్షన్ల ముందు ఆడి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒక ఎత్తుగడతోనే ఈ డ్రామాలు చేస్తున్నాయి అనిపిస్తుంది. తండ్రికి రాసిన లేఖ బయటికి ఎట్లా వచ్చింది? కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ మునిగిపోయే పడవని తెలిసి కవిత గారు మునిగిపోయే పడవలని ఎందుకు ఉండాలి అని చెప్పి బయటికి దుంకే ప్రయత్నం చేస్తుంది కవిత గారు. బీజేపీ తోటి మీకున్నటువంటి సంబంధాన్ని కవిత గారు బయటపెట్టినరు. కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలుగా విడిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ పార్టీలో నేను ఇముడలేనని చెప్పి బయటికి వస్తున్న తరుణంలో కవిత గారు నిజాలు చెప్పినట్టుగా ఇలా గుర్తొస్తున్నాయి. లెటర్లో ఏముంది? ఏదన్నా వేరే పార్టీని పోగినట్లుందా, కాంగ్రెస్ పార్టీని పోగినట్లుందా, చేసినట్లుందా? అసలు లెటర్ కరెక్టా కాదో ఎవరు తెలియదు. అది ఆమె చెప్పినప్పుడు దాని గురించి ఏదైనా మాట్లాడడానికి వస్తుంది. అవును నేను రాసిన, ఆమె రాసిందారా తెలియదు. అయినా అందులో ఏముంది? ఏం లేదు అందులో. అయినా ఆ లెటర్ పైన ఇంకా మాకు క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత ఏమైనా మేము క్లియర్గా ఏమైనా చెప్పగలుగుతాం. లేఖ అంతా కూడా మొత్తం లేఖ అంతా చదివినట్టయితే ఒక కూతురు ఒక తండ్రికి రాసిన లేఖ, రెండు ఒక నాయకురాలు, పార్టీలో కీలకంగా పనిచేసేటువంటి ఒక నాయకురాలు పార్టీ అధిష్టానానికో లేకపోతే పార్టీ అధ్యక్షుడికో రాసినటువంటి ఒక అంతర్గత లేఖ. దానికి మొత్తం పార్టీ ఎందుకు స్పందించట్లేదు అనటం అర్ధరహితం. ఎందుకంటే అది ఒక వ్యక్తిగతమైన లేఖ. ఒకవేళ వారే రాసుంటే, వారు రాసిందా రాయలేదో నాకు తెలియదు. తన నోట్లో నుండి ఇంతవరకు కూడా ఇది నేను రాసిన లేఖనో లేకపోతే తనే రాసింది అని కేసీఆర్ గారి నుండి చెప్పనంత వరకు ఇవన్నీ కూడా ఫేక్ లెటరు, లీక్ లెటర్లుగానే నేను భావించవలసి వస్తుంది. MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.